నమస్తే తాత, బాగున్నారా? నమస్తే నమస్తే. ఏం పేరు నీ పేరు? నా పేరు నిర్గా నర్సయ్య. నింగే నర్సయ్య. ఆ. మరి సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఇప్పుడు ఊర్లల్లో, మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు మీ ఊర్లో? మా ఊళ్ళో శ్రీశైలం గెలిపిద్దామని ఆలోచన ఉంది. ఎందుకు శ్రీశైలం మంచి పనులు చేసిండా? ఈ ఊరు దాకా పిల్లగాడు గెలవలేదు, ఓ పరి వేసాడు, ఓడిపోయాడు. ఇప్పుడు గెలిపిద్దామని మా యాదవాళ్ళు మొత్తం కూట్టాం. అంటే ఒకసారి ఓడిపోయింది కాబట్టి గెలిపిద్దామని అనుకుంటున్నా ఈసారి? మరి ఇంతకు ముందు ఎందుకు ఓడిపోవాల్సిన అవసరం ఎందుకు ఓడిపోయింది అన్నది ఇంతకు ముందు? ఇంత మునుపు ఏదో ఇక గలత అయిపోయింది, ఓడిపోయాడు. కానీ 17 ఓట్లతోటే కదా పోయింది. 17. ఇప్పుడు మాత్రం కంపల్సరీ గెలుస్తాడు, కంపల్సరీ గెలుస్తాడు. గెలుస్తాడు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉన్నది కదా, మరి రేవంత్ రెడ్డి పాలన మీద ఏం మాట్లాడతారు మీరు? బీఆర్ఎస్ పాలన చూసిరు కదా, కేసీఆర్ పరిపాలించింది చూసిరు, మరి రేవంత్ రెడ్డి పరిపాలించింది చూస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి ఏం పని చేస్తలేడు, కానీ చేయకుండా చేసినా కానీ ఇప్పుడైతే మా పిల్లగాని మేము గెలిపించుకుంటాం. మీ పిల్లగాని మీరు గెలిపించుకుంటారు. మీ పేరు? నా పేరు నరేష్. నరేష్, ఇప్పుడు మీ వాగునీతి విలేజ్ లా ఎవరు గెలుస్తారు అనుకుంటారు సర్పంచ్ ఎలక్షన్స్ లో? ఇంతకుముందుకు ప్రజలు 5 ఏళ్ల పరిపాలనలో చూసి కూడా 5 ఏళ్ల పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి జరగకపోవడం మూలని ప్రజలు చాలా గమనించారు. చాలా సమస్యలు అంటే ఈ వానుతి గ్రామం మన లాస్ట్ టైం కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడింది. ఆ 5 ఏళ్ల పాలనలో మహిళలు సంవత్సరం ఒకసారి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. ఆ బతుకమ్మ జరుపుకుంటా లేకపోవడం చాలా బాధాకరం. మళ్ళీ ఈ విలేజ్ నుంచి చాలా మంది పిల్లలు, స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఎటువంటి బస్సు సౌకర్యం లేకపోవడం, మరి కంపెనీలకు వెళ్తూ చాలా మంది మహిళలు, మరి వృద్ధులు వేరే వారి మండల ఆఫీస్ కానీ వారి హాస్పిటల్ కానీ వెళ్ళే విధానంకు బస్సు సౌకర్యం లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి బస్సు సౌకర్యంతో పాటు రోడ్డు కూడా చాలా గుంతలు, ఒక డ్రైనేజ్ లెవెల్ ఉంటుంది వర్షాకాలం వస్తే. సో ప్రజలు ఇవన్నిటిని గమనించి కూడా గత 5 ఏళ్ల పరిపాలనలో అదే క్యాండిడేట్లు ఉప సర్పంచ్గా ఉన్నారు. సో వాళ్ళ పరిపాలన చూసిరు. వాళ్ళు ఒకప్పుడు వేరే వ్యతిరేకులు, అంటే అపోజిషన్ క్యాండిడేట్లు. ఇప్పుడు వాళ్ళు ఓడిపోతారని గమనించి వాళ్ళు ఒక్కటై ఇప్పుడు మేము ఊరంతా కలిసి ఎంచుకున్న నాయకుడు మా శ్రీశైలం అన్న. ఈ క్యాండిడేట్ ఓడగొట్టడానికి నువ్వు ఎవరు కొట్టేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ? లంబా శ్రీశైలం యాదవ్. లంబా శ్రీశైలం యాదవ్. అన్న కత్తెర కుటుంబే. వాళ్ళిద్దరు అప్పుడు వ్యతిరేకులు. అంటే ఇంతకు ముందు ఉన్న సర్పంచ్ అసలు ఒక పని కూడా చేయలేదా మీ ఊర్లో? పనులు చెప్తున్నా సమస్యలన్నీ, పనులు చేయలేడు, సహకరించలేడు. సో వాళ్ళిద్దరు అప్పుడు వ్యతిరేకులు, అపోజిషన్ క్యాండిడేట్లు, ఉప సర్పంచ్. సో వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక్కటై మేము మా వానుతి గ్రామ ప్రజలందరూ ఎంచుకున్న క్యాండిడేట్ లంబ శ్రీశైలం అన్న. ఈ క్యాండిడేట్ లంబా శ్రీశైలం అన్న ఎందుకు గెలిపిద్దాం అనుకుంటారు? లాస్ట్ టైం ఆయన ఓడిపోయింది కదా 17 ఓట్లతోటి, మళ్ళీ ఆయన ఎందుకు గెలిపిద్దాం అనుకుంటారు మీరు? ముందు ఫోన్ రెస్పాండ్ అవుతాడు, ముందు ఉంటాడు, ఇంటికి కూడా వస్తాడు. ఇంటికి వచ్చి తమ్మి ఏమైంది, ఏం జరిగింది అని అన్ని కనుక్కొని కూడా దాన్ని ఫాలో అప్ చేసి కూడా దాన్ని సరి చేసే విధానంలో కూడా అన్న బాటలో ఉంటాడని మేము. లాస్ట్ టైం ఓడిపోయింది కదా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన నిరాశ చెందకుండా అట్లే వచ్చి కార్యక్రమాలు చేసిండు, అందరితో మంచిగా ఉన్నాడు. అట్లే వచ్చి స్కూల్లో కావచ్చు, విలేజ్ లో యూత్ కావచ్చు, కిట్లు పంచడము, స్కూల్లో విద్యార్థులకు ఆయన సొంత ఖర్చులతో చేసిండు. సొంత ఖర్చుతోటి సొంతంగా పంచడం కూడా జరిగింది. ఇవన్నిటికి సాక్ష్యం నేనున్నాను. సో దీంతో పాటు మా విలేజ్ లో అందరూ ఉన్నారు. అసలు ఎంత మెజారిటీ తోటి శ్రీశైలం యాదవ్ గెలుస్తారు అనుకుంటారు? మా విలేజ్ లో 700 ఓట్లు. 700 ఓట్లలో అత్యధిక మెజారిటీ అంటే మా అన్నదే మెజారిటీ. 500 మెజారిటీ వస్తుంది. ఉన్న 700 ఓట్లు మెజారిటీ ఎంత వస్తుంది? 250 నుంచి నేను 300 మెజారిటీ వస్తానని అనుకుంటున్నాము. అంటే ఆపోజిట్ లకు 150 ఓట్లు వస్తాయి అంటారా? 700 ఓట్లు కదా, 700 ఓట్ల మెజారిటీ 350 వస్తే ఆపోజిట్ లకు ఎన్ని వస్తాయి ఓట్లు? డిపాజిట్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు అప్పుడు వ్యతిరేకులు, ఇప్పుడు ఒకటై కుంభకాయ ఒడగొట్టడానికి వస్తారని ప్రజలు గ్రహించారు కాబట్టి ఒకటై ఆపోజిట్ డిపాజిట్ కూడా రాదంటున్నాను. ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు ఒకటై రాళ్ళు. ఇంకా డిపాజిట్ ఎక్కడ వస్తారని మీరు అనుకుంటారు? నమస్తేనే, మీ పేరు? మహమ్మద్ ఉమర్. మీరు ఏ వార్డు మీది? మాది ఫస్ట్ వార్డ్. ఏకగ్రీవం ఎన్నుకున్నారా మిమ్మల్ని? అవునండి, నాకు ఎదురుగా పోటీ లేదు, దించలే వాళ్ళు. ఎందుకు వాళ్ళు భయపడించలేరా లేదా మీరేమైనా భయపెట్టించిరా? లేదు, మా దగ్గర ఇప్పుడు క్యాండిడేట్స్ లేరు, వాళ్ళ దగ్గర ఏం క్యాండిడేట్స్ లేరు నాకు అపోజిట్ వేయడానికి. మీరేమైనా భయపెట్టించారు అపోజిట్ వాళ్ళని? లేదు, మేము ఓట్ల తిరగదు పోయినాం కానీ భయం తిరిగితే ఓట్ల తిరగపోయారు మీరు. ఓకే, అయితే మీరు శ్రీశైలం యాదవ్ గారికి సపోర్ట్ చేస్తురా? 100%. ఇప్పుడు ఎన్ని వార్డ్స్ ఉన్నాయి మొత్తం? నేనే కాదు, ఇప్పుడు మా కుటుంబం ముస్లిమ్స్ ఓకే, ముస్లిం మైనార్టీ ఓట్లు నా వాగునూతులు ఎన్ని ఉన్నాయి ఓట్లు? మొత్తం 110 ఓట్లు ఉన్నాయి. 110 ఓట్లు. 110 ఓట్లు కంప్లీట్ గా శ్రీశైలం యాదవ్ పడతాయి అంటారా? 100%, 100 ఓట్లు పడతాయి.
100 ఓట్లు మిగతా 10 ఓట్లు 10 ఓట్లు కూడా ట్రై చేస్తున్నాం. అప్పటి వరకు ఆ 10 ఓట్లు కూడా వచ్చేస్తాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank నమస్తేనే, నమస్తే అన్న, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ యాదవ్. శ్రీనివాస్ యాదవ్. అవును. ఎట్లా నడుస్తుంది వాగనూతులో సర్పంచ్ ఎలక్షన్స్? వాణుతో సర్పంచ్ ఎలక్షన్లు మహా జోరుగా నడుస్తున్నాయి. మీరు పోటీ చేస్తురా? అవునన్న, దేనికి? 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. 6వ వార్డు నుంచి. ఎట్లా ఉన్నది 6వ వార్డుల పరిస్థితి? 6వ వార్డులో మాకు మొత్తం పాజిటివ్ గా ఉన్నది. అసలు ఛాన్స్ లేదు. మా ఆల్రెడీ విన్నప్పుడు గెలుపు అయిపోయింది. మెజార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం మేము అంతే. అయితే ఇప్పుడు మీకు సర్పంచ్ అభ్యర్థికి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? సర్పంచ్ అభ్యర్థి అంటే లంబ శ్రీశైలం యాదవ్ నాకు గతంలో కూడా 2009 నుంచి వార్డు మెంబర్ పోటీ చేసిండు, గెలుపొందిండు. ఆ అనుభవం ఉన్నది. యువత రాజకీయాలు ఉండాలని చెప్పి గతంలో అన్నకు పీటీ కూడా జాబ్ ఉండే గవర్నమెంట్, దాన్ని వదులుకొని కూడా రాజకీయాలు రావడం జరిగింది. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారికి కావచ్చు, మీకే కావచ్చు, కంప్లీట్ గా బీసీ సంఘం, బీసీలు ఉన్న కులాలు మొత్తం అందరు మీకు సపోర్ట్ చేసుకుంటే మిగతా కూడా కులాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా మాకు అన్ని కులాలతో సంబంధం లేదు. బీసీలు, ఓసీలు, మైనార్టీలు అందరు కలిసి ఈసారి శ్రీశైలం మనం ఖచ్చితంగా గెలిపాలనే ఉద్దేశంతో అందరు ముందుకు వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు ఆశీర్వదిస్తారని కోరుకుంటా ఉన్నాం. అదే, ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న చర్చనే కదా ఇది, బీసీ ఓసీ అనే చర్చ జరుగుతుంది. దాని ప్రకారం అడుగుతున్నాను నేను. అందరు సపోర్ట్ చేస్తున్నారు, అన్ని కులాలు సపోర్ట్ తోటే మేము ముందుకు పోతుంది జరుగుతుంది. ఎంత మెజార్టీ వస్తుండొచ్చు? ఖచ్చితంగా మాకు గెలిపితే ఖాయమైపోయింది. మెజార్టీ కోసం మేము వెయిట్ చేస్తాం. మీది ఎన్ని ఉన్నాయి? మీ వార్డులో ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా వార్డులో ఉంటాయి 100 వరకు ఉంటాయి. ఎంత వస్తుంది మీకు మెజారిటీ? మెజార్టీ ఖచ్చితంగా మాకు 20 మెజార్టీ వస్తా అనుకుంటాం. అదే శ్రీశైలం యాదవ్ గారికి ఎంత వస్తుంది మెజారిటీ? ఖచ్చితంగా 100 దాటిపోతుంది. ఖచ్చితంగా 100 దాటిపోతుంది. 100 దాటిపోతుంది. మరి ఆపోజిట్ లో పరిస్థితి ఏంది? వాళ్ళకి డిపాజిట్ వచ్చే అవకాశమే లేదు. మాకు గెలుపు ఎప్పుడు అయిపోయింది, కానీ మెజార్టీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం అంతే. నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు తమ్మి నీ పేరు? నా పేరు చీర్ల మల్లేష్. చిర్ల మల్లేష్. ఎట్లుంది వాగనూతిలో ఎలక్షన్ల పరిస్థితి? వానుతి ఎలక్షన్ చాలా జోరుగానే నడుస్తున్నది. మరి ఎవరు గెలుస్తారు అనుకుంటారు? లంబా శ్రీశైలం యాదవ్ గెలవాలని కోరుకుంటున్నాం. గెలుస్తారని అందరూ అనుకుంటున్నారు. ఖచ్చితంగా అతను గెలవడమే కరెక్ట్. ఎందుకంటే గ్రామ అభివృద్ధికి పాటుపడాలనుకుంటున్నాడు. మరి గత సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎటువంటి అభివృద్ధి ఏం చేయలేదా? అభివృద్ధి అనేది అరాకొరగానే కనిపించింది మాకు. అంటే మాది చిన్న గ్రామమైనా ఫండ్స్ అనేది ఎక్కువనే వస్తాయి. ఏఐ గ్రామానికైనా వచ్చే ఫండ్స్ తోటి ఎంతో అభివృద్ధి జరగాల్సింది. మేము ఊహించుకున్నాం, జరగాలని కోరుకున్నాం కూడా, కానీ జరగలేదు. ఊహించినంతగా జరగలేదు. చిన్న గ్రామాలు ఎక్కువ అభివృద్ధి చెందుతాయి వాస్తవానికి, కానీ అది జరగలేదంటే అర్థమైంది మీకే వదిలేస్తున్నదని. అది అంటే ప్రభుత్వాలు ఏదైనా సరే, ప్రభుత్వాలు నిధులు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, మాక్సిమం ఇస్తాయి. ఇచ్చిన నిధులను కరెక్ట్ గా నిధులు వచ్చినాయి అప్పుడు ఖచ్చితంగా వచ్చుంటాయి కానీ పాత సర్పంచ్ ఖర్చు పెట్టకుండా ఏం పని చేయలేదు. నిధులను కరెక్ట్ గా వినియోగించలేదేమని మేము అనుకుంటున్నాం. లేదా ఎందుకంటే మిగతా గ్రామాలతో పోల్చుకుంటే, మీరు ఇప్పుడు వచ్చినారు అక్కడ నుంచి, వంటిమామి నుంచా కొత్తూరు నుంచి వచ్చిరో మాకు తెలియదు. రోడ్లు అయితే మీరు గమనించుంటారు, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. దానికి కారణం ప్రభుత్వం అయి ఉండొచ్చు, నిలబడ్డ క్యాండిడేట్ అయి ఉండొచ్చు. క్యాండిడేట్ దగ్గర సత్తా లేకపోవడం వల్ల దాన్ని ప్రజా తీసుకోపోతే. అయితే మీరు ఇప్పుడు ఒక యువకునికి ఒక మాట చెప్పండి మాకు. మేమైతే డబ్బుకు మాత్రము మద్యానికి మాత్రం లొంగే ప్రసక్తి లేదంటారా యువకులు? 100% డబ్బుకు మద్యానికి లొంగం. మేము ఎడ్యుకేటెడ్, అందరూ మా ఊర్లో యువత ఎక్కువ ఉంది, అందరూ ఎడ్యుకేటెడ్ గానే ఉన్నారు. కానీ ఖచ్చితంగా మార్పు అయితే కోరుకుంటున్నాం. అంటే క్యాండిడేట్ మార్పుని అయితే కోరుకుంటున్నాం. సార్, వాగనూతి విలేజ్ లో ఏ మార్పు కోరుకుంటున్నారు? గ్రామ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. ఇంతకు ముందు అయితే మాకు అంతగా గ్రామ అభివృద్ధి, డ్రైనేజ్ చూసినారు మీరు, ఓపెన్ వెల్ డ్రైనేజ్ ఉంది. సిసి రోడ్లు కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు. రోడ్లు చూసినారు. ఈ లంబా శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి మంచి చెడుకు ఊర్లో, గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి. అదే అడుగుదాం అనుకుంటా సార్. లంబా శ్రీశైలం యాదవ్ అసలు మీ అందరితో కూడా ఎట్టుంటాడు ఊర్లో? అందరితో కలుపుకొని కలిసిమెలిసి ఉండే వ్యక్తి. కులాలకు, మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండే వ్యక్తి. మేము ఊర్లో కూడా ఒక టెంపుల్ నిర్మించుకున్నాం. ఆ టెంపుల్ కోసం కూడా అతను ఎన్నో డొనేషన్స్ తీసుకొచ్చి తన సొంత ఖర్చులు కూడా పెట్టి దానికి కూడా అభివృద్ధి కోసం పాల్పడిన వ్యక్తి. అందరికి సహకరిస్తాడు అంటున్నారు మీరే. ఇప్పుడు ఒక మాట, మీరే యువతను చూసుకుంటాడు, అందరిని చూసుకుంటాడు, ఊర్లో అందరు మంచి చూసుకుంటాడు. మరి లాస్ట్ టైం ఇంత మంచి చూసుకోక కూడా ఎందుకు ఓడగొట్టారు? లాస్ట్ టైం అంటే అంతకు ముందు గ్రామ పంచాయతీ వేరే ఉండే, కొత్తగా వచ్చింది. మేము ఇతను మా వ్యక్తి, అతను మా వ్యక్తి అనుకున్నాం. అభివృద్ధి చేస్తాడని అతనికి పట్టం కట్టినాం. ఇప్పుడు అభివృద్ధి అనేది మాకు సరిగా కనిపించలేదు. మేము ఇప్పుడు లంబా శ్రీశైలం యాదవ్ కి అవకాశం ఇస్తే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే మేము చూసినాం, గత 5 సంవత్సరాలు ఓడినా కూడా ప్రజల్లో ఉండి ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది. మాకే కాదు, గ్రామ ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది. గ్రామ ప్రజలందరికీ కూడా. ఇప్పుడు లంబా శ్రీశైలం యాదవ్ చూస్తారా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీని చూస్తారా? పార్టీలకు అతీతంగా లంబా శ్రీశైలం యాదవ్ క్యాండిడేట్ ని చూస్తున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.